ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందుతుండగా కొన్ని చోట్ల రెబల్స్ విజయం సాధిస్తున్నారు. నల్గొండ జిల్లాలోని ఇరికిగూడెం సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు పద్మం సత్యనారాయణ 887 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. మిర్యాలగూడ మండలం కొత్తపేటలో కాంగ్రెస్ అభ్యర్థి లావూరి నీలమ్మ బుజ్జ 232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక అటు నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం మార్లగడ్డలో బీజేపీ అభ్యర్థి రాంబాబు 46 ఓట్లతో గెలుపొందారు. రైట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కౌంటింగ్ కు సంబంధించి డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కౌంటింగ్ అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సబ్ డివిజన్ లో 10 గ్రామాలు 10 మండలాలకు సంబంధించి యాదాద్రి జిల్లాలో 150 గ్రామ పంచాయతీల్లోనూ, అటు సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి మొత్తం 120 గ్రామ పంచాయతీల్లో ఈ రోజు సెకండ్ విడత పోలింగ్ పూర్తయింది. ఇక కౌంటింగ్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తయినట్లే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు చూస్తే ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందో అన్ని చోట్ల కూడా అక్కడున్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకున్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు చేసిన అభివృద్ధి కావచ్చు, చేయబోయే అభివృద్ధి కావచ్చు, ప్రతిదీ కూడా వివరిస్తూ ముందుకు పోయారు. దాంతో అక్కడ ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. అటు వార్డు సభ్యులు కావచ్చు, సర్పంచ్ స్థానాలు కావచ్చు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొన్ని చోట్ల కాంగ్రెస్ కు సంబంధించిన రెబల్స్ కూడా వాళ్ళు పోటీ చేశారు. అక్కడ వాళ్ళు కూడా విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్ కొన్ని చోట్ల మాత్రం పోటాపోటీనా ఉంది. బీఆర్ఎస్ కు సంబంధించి కూడా వార్డులు కావచ్చు, అటు బీఆర్ఎస్ కు సంబంధించిన సర్పంచ్ స్థానాలు కూడా కొన్ని పోటాపోటీగానే వస్తున్న పరిస్థితి. ఇక మునగాల మండలం బరకత్గూడెంలో టీఆర్ఎస్ బలపరిచిన టీడీపీ అభ్యర్థి చెల్ల గురువయ్యకు 590 ఓట్లు వచ్చాయి. టీడీపీ అంటే కొంత కోదాడ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ బెల్ట్ కూడా కొంత ఉంటుంది. సో అక్కడ కొంత టీడీపీ ప్రభావం ఉండడం వల్ల ఒక 2 చోట్ల మాత్రం టీడీపీ వచ్చింది. మరికొన్ని చోట్ల మాత్రం ఎక్కువ కాంగ్రెస్ కు కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇంకా వార్డు సభ్యులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, గెలిచిన వాళ్ళంతా కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. సరే.